పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొంతమంది సందేహాలు వ్యక్తపరిచారు. అంటే ఈ పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ ఎక్కడికి డ్యూటీ అలాట్ చేశారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా, ఎక్కడ ఓటర్లుగా నమోదయ్యారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా అన్నది అడగటం జరిగింది. అది ఇప్పుడు కూడా క్లియర్. వాళ్ళు ఎక్కడైతే ఓటర్లుగా నమోదయ్యారో ఇది వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం కోసమే కాబట్టి వాళ్ళు ఎక్కడ ఓటర్లుగా నమోదయ్యారో ఆ నియోజకవర్గంలోనే వాళ్ళు ఓటు వేయాలి. అంటే ఉదాహరణకు మాచర్లలో ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆయనకు ఓటు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంది. పెదకూరపాడు నియోజకవర్గానికి మాత్రమే వెళ్ళి ఓటు వేయాలి. నరసరావుపేటలో పనిచేస్తున్నారు, కానీ గురజాలలో ఓటు ఉంది. ఖచ్చితంగా గురజాలలోకి వెళ్ళి గురజాల నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టారో అక్కడికి వెళ్ళి మాత్రమే ఓటు వేయాలి. అక్కడికి పొరపాటును వెళితే మాత్రం మీ ఎలక్ట్రల్ రోల్ కాపీస్ కానీ అవి అక్కడ ఉండవు. మళ్ళీ అక్కడ మీకు సున్నితంగా చెప్తారు, మీరు ఎక్కడైతే ఓటర్గా నమోదై ఉన్నారో అక్కడికి మీరు వెళ్ళి ఓటు వేయండి అని చెప్తారు. ఇది అందరూ కూడా గమనించాలి. ఇంకా అవుట్ సైడ్ మా డిస్ట్రిక్ట్ ఓటర్స్ అంటే అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఓటర్స్ అంటే మన జిల్లాలో పనిచేస్తున్నారు, పల్నాడు జిల్లాలో పనిచేస్తున్నారు, కానీ వీళ్ళకి ఓటు హక్కు వేరే జిల్లాలో ఉంది. అంటే ఉదాహరణకు నరసరావుపేటలో పనిచేస్తున్నారు, కానీ ఓటర్గా గుంటూరు జిల్లాలో నమోదై ఉన్నారు. గురజాలలో పనిచేస్తున్నారు, ఓటర్గా బాపట్లో నమోదై ఉన్నారు. మాచర్లలో పనిచేస్తున్నారు, ఓటర్గా ప్రకాశం జిల్లాలో నమోదై ఉన్నారు. ఇటువంటి కేటగిరీ అందరికీ కూడా ఇందా చెప్పినట్టుగా 6వ తారీఖున పెట్టాము. ఎందుకంటే మీ బ్యాలెట్ అంతా కూడా ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలి. అందువల్ల ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఈ ఇతర జిల్లాలో ఓటర్గా నమోదైన వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కడ ఓటు వేయాలి? మీ పోస్టల్ బ్యాలెట్, మీ ఫామ్ 12 ఏ రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రాసెస్ అయిందో ఆ రిటర్నింగ్ అధికారి అక్కడ మీరు ఓటు వేయాలి. అంటే ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన కేసులో నరసరావుపేట పర్సను నరసరావుపేటలో పనిచేస్తున్నారు, ప్రకాశం జిల్లాలో ఓటర్. ఆయన నరసరావుపేట ఆర్ఓ ద్వారా మీ ఫామ్ 12 కానీ ప్రాసెస్ చేసుకుంటే మీరు నరసరావుపేటలోనే వచ్చి వేయాలి. కానీ మీరేమో నరసరావుపేటలో పనిచేస్తున్నారు, ఉంటుంది సత్తెనపల్లి, కానీ మీరు ఓటేమో ప్రకాశం జిల్లాలో ఉంది. ఇప్పుడు మీరు నరసరావుపేట ఆర్ఓ ద్వారా మీరు ప్రాసెస్ చేయించారా, సత్తెనపల్లి ఆర్ఓ ద్వారా మీరు ప్రాసెస్ చేయించారా తెలుసుకొని అక్కడ ఆ నియోజకవర్గం దగ్గర మీరు ఓటు వేయాలి. సో అంటే మీరు ఏ ఆర్ఓకి మీ ఫామ్ 12 ఇచ్చారు, అది వెరీ వెరీ క్రూషియల్. ఇది మీరు అందరూ కూడా ఇతర జిల్లాలో ఓటర్లుగా నమోదైన వారు ఇది మీరు గమనించి మీ ఫామ్ 12 ఏ రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రాసెస్ అయితే అయ్యిందో ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో 6వ తారీఖున మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్స్